మద్య నిషేధంపై జగన్ ఇచ్చిన హామీని తప్పుబట్టారు మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో అత్యధిక శాతం మద్యం దుకాణాలు వైసీపీ లీడర్లవే అయినప్పుడు మద్య నిషేధం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. జగన్ మద్య నిషేధం హామీపై మంత్రి కొల్లు రవీంద్ర ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. మద్యం ధరలు పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా ఇంకా షాక్ కొట్టేలా పెంచుతాం. మద్యాన్ని కోటీశ్వరులు మాత్రమే కొనుగోలు చేసే విధంగా 5 స్టార్ హోటళ్లు 4 స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం లభించేలా నియంత్రణ చేస్తాం. మద్యం తయారు చేసినా మద్యం అమ్మినా ఆ శిక్షలు భారీగా ఉండేట్టుగా 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా చట్టాలను మారుస్తాం. ఈరోజు ఆయన పక్కన ఉన్నటువంటి అనుయాయులు బొత్స సత్యనారాయణ గారు కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ, ఇంకా చాలామంది నాయకులు ఆ రోజు చేసినటువంటి ఏసీబీ దాడుల్లో వాళ్ళు కూడా ముద్దాయిలుగా ఉన్నారు. వాళ్ళ కుమారులు కానీ, వాళ్ళ సోదరులు కానీ ఆ మద్యం దాంట్లో వాళ్ళు కూడా బాధ్యులుగా ఉన్నారు. మరి వాళ్ళని నువ్వు సస్పెండ్ చేస్తావా పార్టీ నుంచి? ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు 7 ఏళ్ళు శిక్ష వేస్తానంటున్నావు. రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం షాపుల్లో దాదాపు 70% షాపులు మీ అనుయాయులు ఉన్నాయి. మీ అనుయాయులతో వ్యాపారాలు మానిపిస్తావా? ఈరోజు నువ్వు నీ పక్కన కూర్చున్నటువంటి నాయకులు రోజు చొక్కేస్తే కానీ పక్కెక్కన నాయకులు ఉన్నారు. ఒక్కరోజు వాళ్ళతో నువ్వు మద్యం మానిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ముందు మీ షాపుల్ని మొత్తం కూడా వ్యాపారాల నుంచి బయటికి పంపించండి.